ప్రణామాలు అగ్రజ. మీకోసమే నిరీక్షిస్తున్నాను నేను. మీరు మీ తీర్థయాత్ర పూర్తి చేసి తప్పక ఇక్కడికే వస్తారని నాకు తెలుసు. లేదు కన్నయ్య, నిజానికి నీవు భయపడ్డావు నీ పక్షపాతాన్ని ఆపుతానని. పక్షపాతం నేను ఎల్లప్పుడూ చేసే పనే కదా సోదరా. ఎవరైతే నా శరణు కోరి వస్తారో వారిని సంరక్షిస్తానన్న వాగ్దానం నేను సృష్టి ఆరంభంలోనే చేశాను. అందరినీ సమాన దృష్టితో చూస్తానన్న వాగ్దానం కూడా చేశాడు శ్రీ మహావిష్ణువు. ప్రతి ఒక్కరిని సమాన దృష్టితోనే నేను చూస్తుంటాను అగ్రజ. ధర్మాన్ని ఆచరించేవానికి ప్రతిఫలమిస్తాను, అధర్మం చేసేవారిని దండిస్తుంటాను. భేదభావం నాకు లేనేలేదు. కాని మానవావతారం ఎత్తిన మనం మానవతా విలువలకు కూడా తప్పక కట్టుబడుండాలి. నీవెత్తిన ప్రతి అవతారంలోనూ ఈ జ్ఞానాన్ని నీవే నాకిచ్చావు. ఈ కారణంగానే నేను నా బ్రహ్మస్వరూపంలో మహావిష్ణు సేవకుడునైన ఆదిశేషుడను. కాని ఈ లోకంలో నీవీ మానవ రూపంలో నన్ను అన్నయ్య అని సంబోధిస్తూ ఎంతో గౌరవిస్తావు. కన్నయ్య, మానవులకు అనుచితమైన ఈ పక్షపాతం ఎందుకు చూపుతున్నావు? సాధారణంగా నదీ ప్రవాహం బండరాళ్ల మధ్య నుండే సాగుతుంది అగ్రజ. కాని అప్పుడప్పుడు నది ఆ బండరాళ్లనే పగలగొట్టవలసి వస్తుంది అగ్రజ. ఈ సమయమే అలాంటిది. ఒకవేళ పాండవులు పరాజితులైతే నా అవతార ధ్యేయం అసంపూర్ణంగా ఉండిపోతుంది. ఇలాంటి కారణాలు చెప్పి నన్ను ఒప్పించలేవు కన్నయ్య. యుద్ధ భూమిలో నీవు అంగరాజు కర్ణుని వంచావు, పితామహులు భీష్ముడిని వంచావు, గురు ద్రోణుడిని వంచావు. అప్పటికీ నేను నిన్ను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారందరూ యోధులు, రణభూమిలో నిలుచుని ఉన్నారు. కాని తపస్విని అయిన ఒక స్త్రీని వంచి నీకు లభించేదేమిటి కన్నయ్య? నీవు చేసిన ఈ ఒక్క వంచనతో మానవులందరూ తపస్సు పట్ల విశ్వాసం కోల్పోతారు, ఈశ్వరుడి పట్ల కూడా విశ్వాసం కోల్పోతారు. కన్నయ్య, నీ గురించి ప్రపంచంలో అపవాదులు వస్తాయి. భవిష్యత్తులో నిన్ను ఎవరూ పూజించరు. నేనిప్పుడు అంత భయంకరమైన పనేం చేశాను అగ్రజ? ఒక మాత తన తపోఫలాన్ని తన పుత్రుడికి ఇవ్వదలుచుకుంది. ఈ కోరికలో అనుచితమైనది ఏదీ లేదు. ఒక యోధుడు తన సంరక్షణ కోసమని కవచం కోరుకున్నాడు. ఇందులో కూడా అనుచితమైనది ఏదీ లేదు. అయినప్పటికీ నీవు దుర్యోధనుడి మనసులో భయాన్ని పుట్టించి అతడి ఒక అంగాన్ని నిర్బలంగా ఉండిపోనిచ్చావు. ఇప్పుడు యుద్ధ భూమిలో ఆ నిర్బలమైన అంగం కేసి సైగ చేసి నీవు భీముడి చేత దుర్యోధనుడిని వధించాలనుకుంటున్నావు. నిన్నిప్పుడు నేను అడిగే ప్రశ్న ఒక్కటే ప్రియ సోదరా. నీవు ఇంత సునాయాసంగానే పరిస్థితులను చక్కదిద్దాలని అనుకుని ఉంటే ఈ హింసాకాండ ఎందుకు జరగనిచ్చావు? మహమ్మారిని మేల్కొల్పి వధించలేకపోయావా? సమాజాన్ని హింసకు గురిచేసి ప్రయోజనమేమిటి? నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈ యుద్ధం ఎందుకు చేయించావు? అగ్రజ, నేను జ్ఞానానికి కారణమైతే మీరు సాక్షాత్తు జ్ఞానమూర్తులు. క్షీరం అనగా పాలలా ధర్మం కూడా ఎంతో స్వచ్ఛమైనది. ఆ క్షీరసాగరమే మీ నివాస స్థలం. మీరు శయ్యగా మారి నాకు విశ్రాంతిని కలుగజేస్తారు. అలాగే గొడుగులా మారి నాకు రక్షణనిస్తారు. మీకు అన్నీ తెలుసు అగ్రజ. నాకేమీ తెలీదు. నా మానవ జన్మ అనురూపంగా నేను అజ్ఞానాన్ని ప్రదర్శించగలను. నా ప్రశ్నకు ఇప్పుడు కూడా నీవు సమాధానం చెప్పడం లేదు సోదరా. ఈ హింసను ఎందుకు జరగనిచ్చావు? మనిషి ఎప్పటి వరకైతే ఒక వస్తువు మూల్యం చెల్లించడో అతనికి ఆ వస్తువు విలువేమిటో అర్థం కాదు.
ఈరోజు సమాజం ధర్మ సంస్థాపన మూల్యాన్ని ప్రజల రక్తంతో చెల్లించింది. ఈ ధర్మ వినాశనం ఇప్పుడు సునాయాసంగా జరుగదు. కన్నయ్య, ఇదే నిజమైతే ఈ మూల్యాన్ని నీ ప్రియ పాండవులను చెల్లించమని అడగవచ్చును కదా? నీవు మాటిమాటికి వారికే ఎందుకు సహాయపడుతుంటావు? మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి అగ్రజ. విజయానికై నీవు భీముడికి ఏ సంకేతమూ ఇవ్వకూడదు. దుర్యోధనుడి నిర్బలమైన అంగం గురించి ఎవరితోనూ చర్చించకూడదు. కన్నయ్య, యుద్ధం ముగియనుంది. నేనిప్పుడు కోరుకుంటున్నది ఒక్కటే. కేవలం ఒక్కసారైనా పాండవులు వారంతట వారే ఈ యుద్ధంలో విజయం సాధించే మార్గాన్ని అన్వేషించాలి. శకుని నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో కూడా నాకు బాగా తెలుసు. నేనిప్పుడు నీకు బంధనంలా వ్యవహరించాలని. కాని ఆ మూర్ఖుడికి ఒక విషయం తెలియదు. ఈ బలరాముడు స్వయానా నీ సేవకుడని. కేవలం ఈ మానవ రూపంలో నేనిప్పుడు నీ అగ్రజుడిగా ఒక పాత్రను పోషిస్తున్నాను. చూడు కన్నయ్య, ఇప్పుడు నేను యుద్ధ నియమాల ఉల్లంఘన గురించి నీతో చర్చించడానికి రాలేదు. వంచనలు చేశావని నిన్ను నిందించడానికి కూడా రాలేదు. అదంతా జరిగిపోయింది. కానీ ఒక్క విషయం ఆలోచించు. మానవులంతా ఏమనుకుంటారు? సాఫల్యం సముపార్జించడానికి కేవలం నీ కృప ఉంటే సరిపోతుందనుకోరా? అంటే పురుషార్థం పట్ల, పరిశ్రమ పట్ల ప్రజలకు విశ్వాసమే సమసిపోదా? వారు పురుషార్థాన్ని త్యజిస్తారు. అందుకే ఓ వాసుదేవ కృష్ణ, ఈ మానవ రూపంలో నీ అగ్రజుడిగా అవతరించిన నేను నిన్ను ఆదేశిస్తున్నాను. మానవాళి శ్రేయస్సు కోసం పురుషార్థాన్ని పునఃస్థాపించు. మీరు మాట్లాడుతున్నది సమంజసమే అగ్రజ. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ ద్వంద్వ యుద్ధంలో నేను వారికి ఎటువంటి సహాయము అందించను. పాండవులను వారి మార్గాన్ని స్వయంగా అన్వేషించుకోనిస్తాను. దుర్యోధనుడికి విజయం లభించవచ్చు, అయినప్పటికీ నేనతడిని ఆపను. यदि हस्ति तदन्यत्र यन हस्ति न तद्वचित् यदि हस्ति तदन्यत्र यन हस्ति न तद्वचित्